వెంకటలక్ష్మి రాహుల్ భార్య. అతనితో వెళ్లి తీరాల్సిందే. అదే కరెక్ట్. నీకు నీ మేనకోడల మీద అంత ప్రేమ ఉంటే నెలకొకసారి తనివి తీరా. నువ్వు ఉండాలనుకున్నంతసేపు ఉండి నువ్వు పెట్టాలనుకున్నది పెట్టిరా. అంతేగాని ఇష్టం అని చెప్పి ఇక్కడే పెట్టుకుంటే నలుగురు నవ్విపోతారు. ఆడపిల్లకి పెళ్ళయ్యాక మెట్టనిల్లే అన్ని. వెంకటలక్ష్మి ఎప్పటికైనా రాహుల్ కి దగ్గర అవ్వాల్సిందే కదా. అయినా వెంకటలక్ష్మి కడుపుతో ఉందత్తయ్యా. ఈ టైంలో మనం అందరం ఉన్నామన్న ధైర్యం కంటే భర్త పక్కన ఉండి చూసుకునే ప్రేమే ముఖ్యం. అరే, తను ఆ ఇంటి బిడ్డని కడుపున మోస్తుంది. రేపు డెలివరీ అయిన తర్వాత అయినా అత్తారింటికి వెళ్ళక తప్పదు. నేను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను. అయినా నువ్వు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు ఎక్కడ ఉండాలన్నది, ఎవరితో ఉండాలన్నది మొత్తం అత్తయ్యే చూసుకుంటుంది. నువ్వొచ్చి నా మీద పెత్తనం చేయాల్సిన అవసరం లేదు. ముందు నీ బతికేంటో నువ్వు చూసుకో. తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతూ గాని. వెంకటలక్ష్మి, నువ్వు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అది నీ భవిష్యత్తుకి మంచిది కాదే. తొందరపాటు నిర్ణయాలు అనర్థానికి దారి తీస్తాయే కాని జీవితాన్ని నిలబెట్టవు. రాహుల్ లాంటి మంచి మనిషి నీ భర్తగా రావడం నీ అదృష్టమే. అతని మనసు అర్థం చేసుకుని అతనితో వెళ్ళు. నీ జీవితం బాగుపడుతుంది. అసలు నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు. ఏంటే తులసి, నువ్వు దానికి వాడితో వెళ్ళటం ఇష్టం లేదు అంటే వెళ్ళు వెళ్ళు అని ఫోర్స్ చేస్తావేంటి? దానికి ఇష్టం లేదు అంటుంది కదా, వదిలేయ్. నీకిష్టం లేని పనిని నువ్వు చేయమంటే చేస్తావా? ఏయ్ ముసలి, నువ్వు మధ్యలోకి దూరి దాని జీవితం నాశనం చేయకు. మనవరాలి జీవితం పోతుంటే పట్టించుకోని దానివి నువ్వు. దాని భవిష్యత్తు కంటే రేపు ఆస్తులు అంతస్తులే ముఖ్యం అనుకునే దానివి నువ్వు. ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఇంతకాలం మా నాన్నమ్మ నన్ను చూసుకోపోతే నువ్వు చూసుకున్నావా? నన్ను ఎలా చూసుకోవాలో మా నాన్నమ్మకి బాగా తెలుసు. నేను ఎక్కడ ఉండాలో మా అత్తయ్యకి బాగా తెలుసు. వాళ్ళిద్దరూ నా మంచి కోరేవాళ్ళు. నువ్వొచ్చి నాకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. ఈ ఇంట్లో నేను మా అత్తయ్య మాట తప్ప ఇంకెవ్వరి మాట వినదలుచుకోలేదు. నేను తనతో వెళ్ళను. మళ్ళీ మళ్ళీ వచ్చి రా వెంకటలక్ష్మి రా వెంకటలక్ష్మి అని నన్ను విసిగించొద్దని చెప్పండి అత్తయ్య. విన్నావుగా, వెళ్ళు వెళ్ళు రాహుల్. పదండి అత్తయ్య, నానమ్మ పద. రాహుల్, రాహుల్, రాహుల్ ఒక్క నిమిషం ఆగు. అదేంటి రాహుల్ అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి తులసి, మళ్ళీ మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నా మాట విను రాహుల్ అని అంటావా? అనక విడాకులు ఇప్పిస్తా అనమంటావా? తప్పదు, అది మారదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంక విడాకులతో రావటమే ఫైనల్. అదే దాంతో లైఫ్కి ఫినిషింగ్ టచ్ అనిపిస్తోంది. అలా తప్పుగా మాట్లాడకు రాహుల్. ఎలాగో వచ్చిన వాడివే వచ్చావు. ఒక్క రోజుండు,
చిన్న ప్రయత్నం చేస్తాను. కోఆపరేట్ చేయి. నువ్వేం చేస్తావు, నేనేం చెయ్యాలి? ఇలా చేస్తే దుర్గమ్మే 10 మందిలో పరువు కోసమైనా తనని నీ వెంట పంపి తీరుతుంది. ఏమంటావు రాహుల్? దాన్ని ఇంకా ఇంట్లో ఉండనిస్తే తప్పుగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు ప్రయత్నాలు తప్పుడు ప్రమాణాలు చేస్తుంది. తను నీ బ్రతుకుని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. తన బ్రతుకుని నాశనం చేసుకుంటుంది. అందుకే రాహుల్, ఈ ఒక్కసారి సహకరించు. నువ్వు చెప్పిన ప్లాన్ బానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది రాహుల్. నువ్వు టెన్షన్ పడకు. ఈ తులసి మాట అంటే మాట. ఎలాగైనా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నేను చెప్పినట్టు చెయ్యి చాలు. తప్పకుండా చేస్తాను. ఇప్పటికైనా తను మారి నా దగ్గరికి వస్తే చాలు. నువ్వేం బాధపడకు రాహుల్. మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. దుర్గమ్మా, దుర్గమ్మా! ఎవరు? ఏంటి కాలనీ వాళ్ళంతా ఒకేసారి వచ్చారు? ఏంటి విశేషం? నువ్వే రమ్మని కబురు చేసి ఏంటి విశేషమని మమ్మల్ని అడుగుతావేంటి? నేను రమ్మని కబుర్ చేయడం ఏంటి? ఎప్పుడు చేశాను? అసలు నేను రమ్మానని మీకెవరు చెప్పారు? ఎవరో రమ్మంటే మేమెందుకు వస్తాం దుర్గమ్మ? మీ కోడలు తులసే మా అత్తయ్య రమ్మంది అని వచ్చి అందరికీ చెప్పింది. తులసి చెప్పిందా? ఏంటే నేను రమ్మానని వీళ్ళందరినీ పిలిచావట? వీళ్ళని పిలవమని నీతో ఎప్పుడు చెప్పానే? అదేంటత్తయ్యా అలా నేనెప్పుడు చెప్పాను అంటావు? మర్చిపోయావా? నువ్వే కదత్తయ్యా కాలనీ వాళ్ళందరినీ ఒకసారి పిలవ్వే అన్నావు. వయస్సు పైబడి నువ్వన్నది నువ్వే మర్చిపోతున్నట్టున్నావు. మెంటల్ మాటలు మాట్లాడుకో. అరే వీళ్ళందరినీ పిలవాల్సిన అవసరం నాకే వచ్చిందే? అదేంటత్తయ్యా లక్ష్మికి 5 నెలలు వచ్చింది. మేనత్తగా దానికి సీమంతం చేయాల్సిన బాధ్యత నాకుంది. మేనత్త ఇంట్లో ఉంది. దాని అచ్చట ముచ్చట తీర్చకపోతే ఎలా? అందర్నీ పిలువు. సీమంతం సాంప్రదాయబద్ధంగా ఎలా చేయాలో కనుక్కుని పద్ధతిగా గ్రాండ్ గా చేద్దామన్నావు. గుర్తొచ్చిందా? అప్పుడే 5వ నెల వచ్చిందా వెంకటలక్ష్మి? పెళ్ళే గుర్తులేదు, మొగుడెవరో కూడా మర్చిపోయావు. ఇలా అయినా మాకు ఇన్నాళ్లకు నీకు పెళ్ళయింది, నెల తప్పావని గుర్తుకొచ్చేలా చేసావు. గుర్తులేదు, జ్ఞాపకం లేదు. నాకే సీమంతం అవసరం లేదు, వెళ్ళండి. అయ్యో అలా అంటావేంటి వెంకటలక్ష్మి? తొలిచూరు కడుపు కదా, సీమంతం చేసుకోపోతే ఎలా? ఏ ఆడదైనా ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తుంది. అమ్మలా దుర్గమ్మ అంతలా ఆరాట పడుతుంటే నువ్వొద్దంటావేంటే? చేయించండి దుర్గమ్మ గారు, మీకే ఆ పుణ్యం దక్కుతుంది. మరే ఆంటీ చెప్తుందే కరెక్ట్. నీకన్నా ముందు నాకు పెళ్ళైంది. ఎప్పుడెప్పుడు నేను నెల తప్పుతానా, ఎప్పుడు సీమంతం జరిపించుకోవాలా అని ఎన్ని కలలు కంటున్నాను. ఇదివరకే తన గర్భసంచి దగ్గరున్న
చిన్న ప్రాబ్లం వల్ల అది ఇప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయింది. సో తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. నిజం తెలియక తులసి అలా అంటుంది. హాం, దేవుడు నిన్ను ముందు కరుణించడం నీ అదృష్టం. నువ్వేంటే సీమంతం వద్దు అంటావు? నువ్వు మాట్లాడుకు తులసి. ఏంటత్తయ్యా ఇది నన్ను మాట్లాడొద్దు అంటుంది. నువ్వు మాట్లాడవేంటత్తయ్యా? అదేంటత్తయ్యా సీమంతం గురించి మాట్లాడాలి అని అందర్నీ పిలిచి ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఇప్పుడు నువ్వు దీనికి సీమంతం ఘనంగా చేస్తేనే కదా. రేపు దుర్గమ్మ మేనకోడలికే అంత గ్రాండ్ గా సీమంతం చేసింది. ఇంకా కోడలి సీమంతం ఇంకెంత ఘనంగా చేస్తుందోనని నీ పేరు మారు మ్రోగేది. నీకు మంచి పేరు రావటమే నాకు ముఖ్యం అత్తయ్యా. మాట్లాడత్తయ్యా. నువ్వు మాట్లాడితేనే ఈ వెంకటలక్ష్మి నోరు మూసుకునేది. నువ్వు సీమంతం చేపించగలిగేది. ఏంటి దుర్గమ్మ, అసలు నువ్వు సీమంతం గురించి మాట్లాడడానికి పిలిచావా? అవునవును, అందుకే పిలిచాను. ఎలా చేయాలో ఏంటో కాస్త వివరంగా చెప్పండి. మేము చెప్పడం ఏంటి దుర్గా, నీకు తెలీదా ఏంటి? నువ్వు కొడుకుని కన్నదానివే కదా. 25 ఏళ్ల క్రితం సంగతి అంతగా గుర్తులేదు, అందుకే మిమ్మల్ని పిలిచింది. సక్సెస్. నా ట్రాప్ లో పడింది దుర్గమ్మ. దుర్గమ్మ, సీమంతానికి రేపు మంచి రోజు, జరిపించు. శుభస్య శీఘ్రం. రేపే మంచి రోజంట దుర్గమ్మ. రేపేంటి రేపు? ఆ అత్తయ్యకి కుదురుతుందో లేదో. కుదరకపోవడానికి ఏముంది, మేమంతా ఉన్నాం కదా. మాకు వేరే ముఖ్యమైన పనులే లేవు. పంతులు గారితో నేను మాట్లాడతాను. ఏం దుర్గా? అలాగే చేద్దాం. సీమంతానికైనా వాళ్ళ ఆయన్ని పిలిపించు దుర్గమ్మ. చూసి చాలా రోజులవుతుంది, ఇలా చూసినట్టుంటుంది. రేపటి దాకా ఎందుకు, ఇప్పుడే చదురు గాని. వ్యాపార వివాదం. ఎన్నాళ్ళు బయట దేశంలో ఉన్నాడు, ఇవాళే వచ్చాడు. అతను వచ్చాడనే అత్తయ్య ఈ సీమంతం చెయ్యాలి అనుకుంది. రాహుల్, రాహుల్. జిమ్మడిపోను. తనే అండి వెంకటలక్ష్మి భర్త. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. సీమంతం తర్వాత అయినా దీన్ని అత్తారింటికి తీసుకెళ్తావా? మళ్ళీ వ్యాపారం అని దేశంగాని దేశం వెళ్ళిపోతావా? కడుపుతో ఉన్న పిల్ల కట్టుకున్నోడు కాన్పు దాకా తోడుండాలని కోరుకుంటుంది కదా. ఎక్కడికి వెళ్ళడండి. ఇది దాని కొడుకు వేలు పట్టుకుని నడిపించేదాకా తను దీన్ని చేయి పట్టుకుని నడిపిస్తూ తోడుగా అంటాడు. రేపు నన్నైనా ఆదిత్య అలాగే చూసుకుంటాడు. ఏం ఆదిత్య, అంతే కదా? అంతే అంతే అంతే. ఇది అత్తారింట్లో భర్తతో కలిసి హాయిగా సంతోషంగా ఉంటుంది. మా అత్తయ్య కూడా ఇక్కడ దీన్ని ఒంటరిగా ఉండనివ్వదు. ఏ భార్య అయినా భర్తతో కలిసి ఉండాలనేదే మా అత్తయ్య పాలసీ కదత్తయ్య. ఏదో తల్లి లేంది అని
దీన్ని ప్రేమతో ఇక్కడ ఉండనిచ్చింది. ఏమంటావు అత్తయ్య? ఆ, 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 అంతే అంతే అంతే. దాన్ని వాడి చేతిలో పెడితే మా బాధ్యత తీరినట్టవుతుంది. మేమెంతమంది ఉన్నా దానికి కట్టుకున్నోడే కదా ముఖ్యం. పైగా ఇలాంటి సమయంలో భర్త తోడే ఏ భార్య అయినా కోరుకుంటుంది. అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా భర్త అనేవాడే ముఖ్యం. ఏ వెంకటలక్ష్మి? సరే, ఫైనల్ గా రేపు సీమంతం ఫిక్స్. పిలుపులు ఎలాగో ఉంటాయి. మళ్ళీ చెప్పలేదు అని, పిలుపులు చాలలేదు అని ఎవరూ రావడం మానొద్దు. రేపు మీరంతా వచ్చి ఘనంగా మా వెంకటలక్ష్మి సీమంతం జరిపించి వీళ్ళని దీవించి మా అత్తయ్యకి మంచి పేరు వచ్చేలా చెయ్యాలి. మా దుర్గమ్మ ప్రేమనే వేరు, అబ్బా శభాష్ అని 10 మంది అనుకోవాలి. అలాగే. ఆయన దుర్గమ్మ గురించి మాకు తెలీదా? తన మంచితనం గురించి ఈ పేటలో ఎవరికి తెలీదు? వస్తాం దుర్గమ్మ. వస్తామమ్మా. వస్తామే వెంకటలక్ష్మి. అయిందనే నీ డ్రామా? నా సీమంతం అని అబద్ధం చెప్పి అందరినీ పిలిచి అత్తయ్యని లాక్ చేసి నువ్వు ఫిక్స్ చేయడం ఏంటే? నాకిష్టం లేని ఈ సీమంతం నీ ఇష్ట ప్రకారం చేయడం ఏంటే? నేను ఈ సీమంతం చేయించుకోను. చెప్పత్తయ్య దీనికి. చెప్పత్తయ్యా, సీమంతం శుభకార్యమే కదా. సీమంతం చేయటం తప్ప? కడుపుతో ఉండి నీ దగ్గర ఉంటున్న పిల్లకి సీమంతం చేయకపోతే తప్పుగా అనుకునేది నిన్నే కదా, తప్పు పట్టేది నిన్నే కదా. అందుకే నేను చేయించాలి, నీకు మంచి పేరు తేవాలి అని అనుకున్నాను. తప్ప? చెప్పత్తయ్యా, తప్ప? తప్పెలా అవుతుంది తులసి? చేయకపోతే దుర్గ తప్పవుతుంది. దుర్గనందరూ తప్పుగా అనుకుంటారు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమం కోరే కదా సీమంతం చేసేది. నాకు కడుపే ఇష్టం లేదు. దాని క్షేమం ఎవరు కావాలి? తప్పుగా మాట్లాడుకో లక్ష్మి. తప్పుడోడివి, నీకు మాట్లాడే అర్హత లేదు. వెళ్ళవతలకి. ఇది పిలవటం, నువ్వు రావటం అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారా? నువ్వేం మాట్లాడవేంటత్తయ్యా? ఓ, మా అత్తయ్య పద్ధతి తెలిసిన మనిషి, బాధ్యత ఎరిగిన మనిషి. తను కాదు అని తప్పున పడుతుందా? అపకీర్తి మూట కట్టుకుంటుందా? శుభకార్యం కుదరదు అనే మూర్ఖురాలు కాదు మా అత్తయ్య. సీమంతం జరగడమే కరెక్ట్ కాబట్టి అత్తయ్య సైలెంట్ గా ఉంది. నువ్వెందుకే అలా రెంకలు వేస్తావు? రేపు నీ సీమంతం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. జరగకపోతే అవమానాల పాలయ్యేది అత్తయ్య. అందర్నీ పిలిచి సీమంతం రేపు అని చెప్పి ఇప్పుడు కాదు అంటే నవ్వుల పాలవుతుంది. అవ్వమంటావా? అత్తయ్య కోసమైనా ఈ సీమంతం జరిపించే బాధ్యత నాది. నేనుండగా అత్తయ్య అప్పనింద మోయడానికి వీల్లేదు. దుర్గమ్మ మాట మార్చింది అనే మాట నేను రానివ్వను. తన పరువు ప్రతిష్టకి, మర్యాదకి, గౌరవానికి భంగం నేను రానివ్వను. రాహుల్, నువ్వు రేపు నీ తరపు బంధువుల్ని, ఫ్రెండ్స్ ని అందరినీ పిలుచుకో. సీమంతం జరిగి తీరుతుంది.
అలాగే తులసి, వెళ్ళి ఊళ్ళో నాకు కావాల్సిన వాళ్ళందరినీ పిలుస్తాను. మా పెళ్లి తర్వాత జరగబోయే మొదటి శుభకార్యం ఇదే కదా, తప్పకుండా పిలుస్తాను. హ్యాపీగా ఫంక్షన్లో నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. లక్ష్మి, లేనిపోని పంతాలకి పోకు. మన బిడ్డ కోసం జరగబోయే శుభకార్యం ఇది. హ్యాపీగా ఉండు. ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు కాదంటే తులసన్నట్టు నేను చెడ్డ పేరు మూట కట్టుకోవాల్సి వస్తుంది. జరగనిద్దాం. ఈ సీమంతం అయ్యాక దీని సంగతి చెప్తా. ఎలా ఏంటి అని నువ్వేం ఆలోచించకత్తయ్యా. అంత దగ్గరుండి నీ తరపున నేను జరిపిస్తా.